మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు మా పెదనాన్న చనిపోయి ఉన్నాడు. అదే వాగులో నేను పూడ్చిపెట్టడం ఇష్టం లేక మా ఇంటి పక్కనే ఊర్లో గుడి వెనకాల ఒక స్థలం ఉందండి మాది. ఆ స్థలం జేసీబీ పెట్టి బాగు చేయించాం. ఇక్కడే పూడ్చిపెట్టి ఇక్కడే సమాధి కట్టుకోవాలని. మా స్థలంలో మేము పూడ్చిపెట్టుకోవడానికన్నా అనుమతి ఇవ్వండి కోరుతున్నాము. దానికి గ్రామ ప్రజల నుంచి రక్షణ కూడా కల్పించమని అడుగుతున్నాము. వాళ్ళ వైపు నుంచి మాకు ఇబ్బంది లేకుండా. మీరు పలానా చోట పూడ్చుకొని సమాధి కట్టుకోవాలంటే ఆర్డర్ చేసుకుంటాం మేము. కరెక్ట్ అంటే మీరు నాకు కావాలి కదా. ఇప్పుడు నేను వాడు పడలేను కదా, మరి అంత అనాథలుగా లేం కదా మేము. గుడి ఉంది దేవస్థలం, అవునా? మరి ఎక్కడ ఇంకా శ్మశానం తీసుకోండి. మన శ్మశానం మరి మనం తీసుకోవాలి. నువ్వు చెప్పు, మనం ఎక్కడెక్కడ తీసుకుని పోయి తీసుకోవాలా? మాకు ఏదైనా కానీ పల్లూరు మండలం మాలపాడు పంచాయతీ చింతపాలెం గ్రామం మాది. ఎక్కడైనా ఎవరు ఏది జరిగినా అక్కడే పోర్చడం జరుగుతుంది, ఇక్కడే సమాధి కట్టడం జరుగుతుంది. హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ఈరోజు ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం మాలపాడు పంచాయతీ చెంచుపాలెం అనే గ్రామంలో ఉన్నాము. మనం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, ఈ ఊరిలో అంటే పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి అసలు ఇక్కడ ఈ ఊరికి ఎవరైనా చనిపోయినప్పుడు ఆ పూడ్చివేతకి సమాధి ప్లేస్ అనేటువంటి ఇక్కడ లేదు. ఈరోజు నాగరాజు అనే అతనికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెదనాన్నగారు చనిపోతే నేను అక్కడ ఆ ఏట్లో నేను కూర్చొను, నాకంటూ మా పెదనాన్నగారికి అంటూ ఒక సమాధి కావాలి, ఆ సమాధి కోసం ప్లేస్ కావాలని గవర్నమెంట్కి ఎన్ని అర్జీలు పెట్టుకున్నా కానీ వారు ఎవరు స్పందించలేదు. దానివల్ల ఇతను వాళ్ళ ప్లేస్లో, వాళ్ళ సొంత పక్కన ఒక ప్లేస్లో వాళ్ళ పెదనాన్ని పూడ్చుకుందామని అనుకుంటున్నారు. దీనివల్ల ఊర్లో కొద్దిగా వాగ్వివాదంగా ఉంది. దాని గురించి మనం వాళ్ళు అడిగి తెలుసుకుందాం. నాగరాజు అండి, మాది పొన్నలూరు మండలం మాలపాడు పంచాయతీ చెంచుపాలెం గ్రామం. ఈ చెంచుపాలెం గ్రామంలో సుమారు ఒక 200 కుటుంబాలు నివసించి ఉంటున్నాయి. ఇప్పటి వరకు అంటే పురాణ కాలం నుంచి ఈ రోజు వరకు కూడా మా ఊరికి ఒక శ్మశానం అంటూ లేదు. మా ఊళ్ళో ఎవరు చనిపోయినా కానీ ఇక్కడ నీళ్లు పారే వాగులోకి తీసుకెళ్ళి అక్కడే ఆ వాగు ఒడ్డున గుంత తీసి పూడ్చిపెట్టేసి వచ్చేస్తారు. శ్మశానం అనేది 10 సంవత్సరాల నుంచి అర్జీలు పెడతా ఉన్నాము. ఎంఆర్ఓకి, డిఆర్ఓకి, కలెక్టర్కి ఎవరు స్పందించలేదు. ఈ రోజు మా పెదనాన్న చనిపోయి ఉన్నాడు. అదే వాగులో నేను పూడ్చిపెట్టడం ఇష్టం లేక మా ఇంటి పక్కనే ఊర్లో గుడి వెనకాల ఒక స్థలం ఉందండి మాది. ఆ స్థలం జేసీబీ పెట్టి బాగు చేయించాం. ఇక్కడే పూడ్చిపెట్టి ఇక్కడే సమాధి కట్టుకోవాలని. దానికి ఊరు పెద్దలు కొద్దిగా అబ్జెక్షన్ చేస్తున్నారు. కాబట్టి మాకు ఎక్కడ శ్మశానం లేదు కాబట్టి మా స్థలంలో మేము పూడ్చిపెట్టుకునే విధంగా మాకు అధికారులు వచ్చి కనీసం వాళ్ళ శ్మశానం అన్నా చూపించలేకపోయారు. మా స్థలంలో మేము పూడ్చిపెట్టుకోవడానికన్నా అనుమతి ఇవ్వండి కోరుతున్నాము. దానికి గ్రామ ప్రజల నుంచి రక్షణ కూడా కల్పించమని అడుగుతున్నాము. వాళ్ళ వైపు నుంచి మాకు ఇబ్బంది లేకుండా. నిన్న ఉదయం మా పెదనాన్న 12 గంటలకు చనిపోవడం జరిగింది. అప్పటి నుండి విఆర్ఓ, ఎంఆర్ఓ, డిఆర్ఓ, జేసీ, కలెక్టర్ గారికి అందరికీ ఫోన్ ద్వారా తెలియపరచడం జరిగింది. వాళ్ళందరూ కూడా నిన్న మాత్రం ఫోన్లో సానుకూలంగా మేము ప్రాబ్లం సాల్వ్ చేస్తామన్నారు. నిన్న సాయంత్రం పూట విఆర్ఓ, సర్వేర్ వచ్చి ఇది పరిష్కరించడం టైం పడుతుంది, ఒక వారం రోజులు టైం ఇవ్వమని అడుగుతున్నారు. నేను శవాన్ని వారం రోజులు ఇక్కడ పెట్టుకొని నేను ఉండలేను కాబట్టి నాకు ఈ రోజే పరిష్కారం కావాలి, రేపు ఉదయమే అని చెప్పి వాళ్ళకి చెప్పున్నాను. అయినా ఈ రోజు వరకు కూడా మళ్ళీ వాళ్ళు ఎవరు నాకు స్పందించలేదు. కాబట్టి నా స్థలంలో నేను పూడ్చుకోవడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాము. వాటికి అబ్జెక్షన్ లేకుండా మాకు అనుమతులు ఇవ్వండి. మాకు కావాల్సిన పరిష్కారం దేవుడు కూడా అయితే నాకు శ్మశానం మీరు చూపించండి. మీరు పలానా చోట పూడ్చుకొని సమాధి కట్టుకోవాలంటే ఆర్డర్ చేసుకుంటాం మేము. కరెక్ట్ అంటే మీరు నాకు కావాలి కదా. ఇప్పుడు నేను వాడు పడలేను కదా, మరి అంత అనాథలుగా లేం కదా మేము. మా పదనాన్ని ఎట్టబడేయమంటే వాగులో మరి అలాంటప్పుడు ఇప్పుడు నేనైతే ఆ పని చేయలేను. వాగులో పూడ్చిపెట్టి నేను ఒక అనాథుడిగా పడేసినట్టు నేను పడేయలేను. నాకు శ్మశానం కావాలి, నేను సమాధి కట్టుకునే విధం కావాలి. నాకు అధికారులు చూపించలేదు కాబట్టి నా స్థలంలో నేను పూడ్చిపెట్టుకుంటాను. మీకేంటి అబ్జెక్షన్? ఊరైతే మరి వాళ్ళు పిలిపించండి, ఎంఆర్ఓని పిలిపించి చూపించండి. దేవుడు కూడా ఏదున్నా నాకు తప్పదు, నాకు సమాధి కావాలి, మీరు చూపించండి. మీరు చూపించండి, పలానా చోట పెట్టుకోండి అని చెప్పు, ఆడ పెట్టుకుంటాం మేము. శ్మశానం లేకుండా ఏం లేకుండా ఆడ పూడ్చిపెట్టుకోమంటారు? నా ఇంట్లో నేను పూడ్చిపెట్టుకుంటున్నాను, మీరు వద్దంటే ఎట్లాగా? 10 సంవత్సరాల నుంచి అర్జీలు పెడుతున్నాను, ఎవరైనా మాట విన్నారా? 70 ఏళ్ళ నుంచి మన ఊర్లో శ్మశానం ఉందా? శ్మశానం లేదు, పౌడలేదు. చనిపోయిన వాళ్ళు ఎక్కడ పూడ్చి పెడుతున్నారు? అక్కడ ఏమైనా సమాధులు కట్టారు? ఎవరికైనా సమాధులు లేదు. దోవ ఉందా? దోవ లేదు. వాగులోనే పూడ్చి పెడుతున్నారు.
అదే చెప్పి వాళ్ళకి ఒకసారి. ఊర్లో పూడ్చిపెడుతున్నారని చెబుతాంలా లేదు. కానీ వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఊర్లో వేయాలనుకుంటారు, కానీ మేము అబ్బి పెట్టాము. ఎడే పోదు ఊర్లో ఏమో శ్మశానం పోవాలా, శ్మశానం లేదు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాం మేము ఇంపార్ట్మెంట్ గా. అది మీకు ఇబ్బంది ఏంటి వాళ్ళకి? మాకు ఇబ్బంది. ఊర్లో చేస్తారు గుడి ఉంది, దేవస్థానం. అవునా, మనం ఎక్కడ వేయాలి? ఇంకా శ్మశానం తీసుకోండి. మన శ్మశానం మరి మనం తీసుకోవాలి. మనం నువ్వు చెప్పు, మనం ఎక్కడెక్కడ తీసుకుని పోయి వేసుకోవాలా. అంతేగాని ఏంటంటే ఇక్కడ ఊర్లో మాత్రం ఏదో ఒప్పుకోవడం లేదు. ఎక్కడ విషయం మాకు శ్మశానం ఖచ్చితంగా కానీ కావాలా, ఇంపార్ట్మెంట్ అది. అవునా, ఇక దేవుడి గుడి ఇప్పుడు ఎన్నో కూర్చుంటే వాళ్ళు. అవునా, ఎట్లా చెప్పండి. మరి 10 ఏళ్ళ నుంచి పెడుతున్నప్పుడు మరి అప్పుడు డాన్స్ లేకుండా ఇయ్యాలి, మరి ఇయ్యాలని అభ్యర్థి చేస్తున్నారు. ఎప్పుడైనా వాళ్ళు పిలిపించి అదే పరిష్కారం చేసినాక పెట్టొద్దని చెప్పండి. లేదంటే మేము పెట్టేదే ఇక్కడ పెడతాం కుదరదు. అందుకే వాళ్ళు పిలిపించేసి పరిష్కారం చేసి చూసి ఆడ కావాలో పెడతాం. తీయడం జరుగుతుంది, ఇక్కడ బూడ్చి పెట్టడం జరుగుతుంది. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏది జరిగినా అక్కడే పోడ్చడం జరుగుతుంది, ఇక్కడే సమాధి కట్టడం జరుగుతుంది. లేదంటే మాకేం పిలిపించి మాకు దారి చూపించండి, మాకు దారి చూపించండి. ఇవాళ మాకు ఏదంటే సరే సార్ వాయువులో అవతల ఉడినా అంత తప్ప శ్మశానమే లేదు. మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కదా ఇక్కడ? ఉన్నామా? చెప్పడం జరిగిందా మా ఊర్లో ఇలా లేదండి? నేను ఎప్పుడు చెప్పలేదులే. అందరు కలిసి వెళ్తాం కానీ నేను ఎప్పుడు చెప్పకుండా నేను చెప్పినట్లనేది. కానీ అవతల రోడ్డుని పెడతాను, అంతవరకే శ్మశానం వెళ్ళలేదు. ఈ రోజు మా చిన్న చనిపోతే సమాధానం కంప్లీట్ ఇస్తే ఈ రోజు కూడా ఇంకా రాలేదు. మాకు ఏదైనా కానీ ఏదో ఒకటి కార్యక్రమం అనేది ఇప్పుడు మేము చేసుకోవాలి కాబట్టి మేము సొంతంగా కూడా ఫిర్యాదు చేసినాం, సమాధానమే లేదు. మాకు ఏదైనా కానీ పొన్నలూరు మండలం మాలపాడు పంచాయతీ చింతపాలెం గ్రామం మాది. మాకు ఏదో ఒకటి వచ్చి తెలియపరచాలి ఈరోజు.